చెవటం గుర్రం నాడ దొరికిందని గుర్రం కొన్నాడు అంటండి. అలా ఉందండి నా పరిస్థితి. పొద్దుట దోసకాయ పప్పులో ఇద్దరమే కదండి, దోసకాయ మొత్తం వేస్తే పప్పు ఎక్కువైపోద్దని కొంచెం ఆపాను. ఒక ముక్క తిన్నాను, సగం ముక్క దోసకాయలు వేసాను, సగం ముక్క తిన్నాను, ఇంకా కొంచెం ఉంది ఒక ముక్క, పావు ముక్క. సరే అండి, టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి దోసకాయ ముక్క వేసి పచ్చడి చేద్దామని ఇదండి 10-12 పచ్చిమిరకాయలు ఎక్కువ వేస్తానండి. ఘాటు ఘాటుగా ఉంటే పచ్చడి నాకు ఇష్టం. ఒక 10-11 టమాటాలు వేసానండి. ఒక గుప్పుడు పచ్చిమిరకాయలు వేసాను. దీంట్లో కొంచెం చింతపండు కూడా పెడతాను. బాగా టమాటాలు మగ్గినాక ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేస్తాను. టమాటాలో చింతపండు ఉంటుంది కదా, కొంచెం కరివేపాకు వేసేసి మిక్సీ పట్టండి. ఫైనల్గా దోసకాయని చిన్న చిన్న ముక్కలు కోసి జస్ట్ ఒకే ఒక చుట్టండి, అసలు చుట్టకపోయినా పర్లేదు, చిన్న చిన్న ముక్కలు కోసి అంటే ఈ కరివేపాకు వేసి తాలింపు వేసేస్తానండి. ఇదిగోండి, అనవసరంగా టీ పెట్టేసి ఏం చేయాలో తెలియక మళ్ళీ తాగుదానని వేడి చేసుకుంటున్నా. ఇదన్నీ డైట్ చేసేప్పుడు అనవసరమైన విషయాలండి. ఇంకా ఏదో ఒకటి పెట్టాను. ఇదిగోండి, రవ్వ ఇడ్లీకి పిండి ఉంది, రవ్వ ఇడ్లీ పిండి 2 రేకులు వేసేసి టమాటా పచ్చడి చేస్తానండి. పొద్దుట దోసకాయ పప్పు, కాకరకాయ ఎప్పుడు కూడా ఉందండి. ఈ టీ వేస్ట్ చేయడం ఎందుకని ఏదో వేడి చేసుకుంటున్నా. చక్కెర లేకుండా తాగేసి ఈ పచ్చడి మగ్గాక పచ్చడి వేసి 2 రేకులు ఇడ్లీ వేస్తే నైట్ డిన్నర్ పని అయిపోతుందండి. ఏదో చిన్న దోసకాయ ముక్క కోసం పచ్చడి ప్రాసెస్ అండి. పచ్చడి ఏమి అవదలండి, రేపు టిఫిన్కి పనికి వస్తుంది, దోశ పనికి వస్తుంది, నైట్ టిఫిన్కి పచ్చడి, రోటి పచ్చడి ఎప్పుడు చేస్తూనే ఉంటా. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పావు ముక్క దోసకాయని చూసి టమాటాలు పచ్చిమిరకాయలు పొయ్యి మీద వేసా. ఇదండి, రవ్వ ఇడ్లీ వేస్తాను. ఈ టీ అలాగలా సేల్ చేస్తా.